గుంటూరు గారు ఏందన్నా డే 1 నుంచి కూడా లేట్ చేస్తా ఉన్నారు. నిన్నటి నుంచి ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నామన్న. అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ బాబు నిన్నట సుదర్శన్ సంధ్య పొద్దున 6 గంటల నుంచి వచ్చున్నారన్న. ఎప్పుడెప్పుడు ట్రైలర్ అని. మహేష్ బాబు గారు ఏం తప్పలేదన్న. మూవీ టీమ్ వాళ్ళది, మూవీ మేకర్స్ ఒక అఫీషియల్ టైమ్ డేట్ ఇస్తే మేము ఇంతసేపు వెయిట్ చేయంగా ఎంతసేపు వెయిట్ చేయాలి బ్రో. ఈ రోజు సండే అయినా కానీ ఇల్లు మొత్తం వదులుకొని రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు వదులుతారా అని. అంటే మహేష్ బాబు ఫాలోయింగ్ గానీ అలా ఉందన్నమాట. దాన్ని చూసుకొని ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఆ టైం బట్టి మేము ఓపిక పడతాం కదా. ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎప్పుడు పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. కొంతమంది అయితే నైట్ నుంచే వెయిట్ చేస్తున్నాం. నిన్న నైట్ కూడా పోలీస్ గ్రౌండ్ కి కొంతమంది ఫ్యాన్స్ వచ్చి బాధపడి వెళ్ళారన్న. వైజాగ్ నుంచి వచ్చారంట, వైజాగ్ వచ్చారు, కర్నూలు నుంచి, రాజమండ్రి నుంచి, మదనపల్లి నుంచి కూడా వచ్చారన్న. ఇది మాత్రం చెప్తానన్నా, మూవీ టీం వాళ్ళు మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. ఏంటంటే చాలా దూరాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారికి ఏంటంటే ఫ్యాన్స్ చాలా దిక్కులు ఉన్నారన్నమాట. అందరిగానే ఏంటంటే మహేష్ బాబు గారు వస్తారని పాపం నేను చూడటానికి చాలా మంది వచ్చారు. అది కుదరలేదన్నా కానీ ట్రైలర్ చెప్పాలి కదన్నా, ఈ టైం కుదులుతామని చెప్తే మేము 4:05 కుదులుతా అన్నారు. 5:04 ఇంకా రాలేదన్న, ఇంకా వెయిట్ చేస్తున్నాను. గుంటూరు కారం ట్రైలర్ కోసమే ఇంటికి కూడా పోకుండా పొద్దున్న నుంచి చేయడం ఉన్నాను. మరీ దారుణం. ఇది మూవీ టీం వాళ్ళు అయితే అసలు పద్ధతి బాగలేదు. నాగవంశీ గారు ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్, ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ గారికి క్షమాపణలు చెప్పాలన్న. ఏంటంటే ఇంతవరకు ఏ ట్రైలర్ మనకి లాస్ట్ టైం సలార్ గా అని చెప్పారు, పోస్ట్ పైన అయినా కానీ అఫీషియల్ డేట్ ఇచ్చారనమాట. ఈ టైంకి వస్తుంది, ఈ టైంకి వచ్చింది అనమాట. ఇది పాప మీ కర్నూలు, వైజాగ్ వీళ్ళు ఎక్కడ వచ్చి ఎక్కడ ఉండాలా, ఏం తినాలా అంటే సిటీకి వస్తే ఉండదు కానీ స్టేయింగ్ అన్ని ఉంటాయి కదా. ఇది మాత్రం చాలా డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు బ్రో. ఇది ఖచ్చితంగా వాళ్ళు కనీసం 8 గంటల కన్నా వదిలితే మేము ఫ్యాన్స్ పరంగా కొద్దిగా మేము సాటిస్ఫాక్షన్ అవుతాం. తెలుసా హీరోయిన్ విషయంలో కూడా ఇబ్బంది అయ్యి ఎంఐని పెట్టుకున్నారు తెలుసా. ఇబ్బంది అయింది ఫస్ట్ శృతి హాసన్ అనుకున్నారు బ్రో. నిన్న మాత్రం అది కన్ఫర్మే. కాకపోతే ఏంటంటే పోలీసులే చెప్పారు అనుమతి లేదు సార్, కెపాసిటీ ఎక్కువ అయిపోతుంది. మరి టికెట్లు ఎందుకు పంచి పెట్టారు? టికెట్లు కూడా వచ్చినాయి అన్న పోలీస్ గ్రౌండ్ లో 5 o'clock అని. మూవీ టీం వాళ్ళదే తప్పని నేను చెప్తా ఉన్నాను కదా. వాళ్ళు చేసిన తప్పకే ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. కనీసం నిన్న నైట్ ట్రైలర్ వదులున్నా గానీ కొంచెం సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఇంకా వదలలేదు. ఇప్పుడు 8 గంటలు అంటున్నారు. అది కూడా నమ్మకం లేదు. అదే కదా బ్రో, పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నారు పాపం. 5 గంటల నుంచి సంధ్య సుదర్శన్ దగ్గర తిరుగుతా ఉన్నారు. ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటా ఉన్నారు. ఎంత ఓపికని మీరు పరీక్షిస్తారు బ్రో? ఒక్క కనీసం నైట్ వస్తుందా, పొద్దున్న వస్తుందా, కనీసం ఒక డే టు టైం ఇవ్వండి, మేము కూల్ అయిపోతాం. ఇంకా సినిమా కానీ ఎక్కువ రోజులు లేదు బ్రో, 3-4 రోజుల్లో ఉందన్నమాట. ఈ 3-4 రోజుల్లో కూడా ఇంకా ట్రైలర్ వదలలేదంటే సాంగ్ తో మనకి ఏంటంటే సినిమా మీద ఎక్కలేని బజ్ వచ్చింది. బజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆగటం లేదు. ఆ సాంగ్ ద్వారా ఇంకా ఎక్కువ హైప్ పెరిగింది. ఇంకా మహేష్ బాబు గారు నిన్నే ఫారెన్ నుంచి వచ్చారనమాట. ఇది ఖచ్చితంగా మాత్రం నైట్ కుదిరితే చాలా చాలా బెటర్ గా ఉంటదని అనుకుంటున్నాను. కాదు మరి హనుమాన్ కూడా దీని మీద ఎక్కువ థియేటర్లు ఇచ్చేసి హనుమాన్ ఇబ్బంది పెడుతున్నారు. సో ఇదేం న్యాయమనా? చెప్తాను. హనుమాన్ అంటున్నారు. ఇక్కడ ఉండేది మహేష్ బాబు గారు. ఇంకోటి ఇప్పుడు నాగార్జున గారు, ఆయన సీనియర్ హీరో. వెంకటేష్ ఆయన సీనియర్. ఇప్పుడు ఈ తేజ్ అనేది కొత్త హీరో. కంటెంట్ ఉంది కరెక్టే. కంటెంట్ ఉన్నప్పుడు కొంచెం లేట్ గా రావాలి. పెద్ద హీరోలు సినిమాలు ఉన్నప్పుడు ఇప్పుడు తమిళ సినిమాలు కానీ ధనుష్ గారు బ్యాక్ అయిపోయారు. ప్రతి సంవత్సరం పొంగల్కి 1-2 వచ్చేవారు, వాళ్ళు కూడా బ్యాక్ అయిపోయారు. పెద్ద సినిమాలు ఉన్నప్పుడు నేను కూడా రావాలంటే అది ఎంతవరకు న్యాయం బ్రో? తేజ్ అనేది చాలా మందికి తెలియదు. ఎంత కాంప్రమైజ్ అయినా మరీ 4 థియేటర్లు ఏందన్నా బ్రో? నేను ఒకటి చెప్తాను చూడు బ్రో. హనుమాన్ అనేది 4-5 సార్లు పోస్ట్ పోన్ అయింది. డేట్ అనేది కన్ఫర్మ్ కాదు. వాళ్ళు ఏదో బాలీవుడ్ లో ఇచ్చుకున్నారు, ఇక్కడ తెలుగులో ఇవ్వమంటే అది కుదరదు అనమాట. ఇది మహేష్ బాబు గారు ఏంటంటే 6 నెలల క్రితమే అనౌన్స్మెంట్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం, గట్టిగా కొడుతున్నామని చెప్పారు. ఈ సైంధవ గానీ, నాసామిరంగ్ గానీ ముందే డేట్లు చేంజ్ అయ్యాయి. ఈవెన్ హనుమాన్ కూడా ఇది 5th టైం అని చెప్పడం. అలాగే డీజే తిల్లు ఇవి కూడా మారినాయి, కానీ గుంటూరు కారం మారలేదు. మహేష్ బాబు గారు దొక్కుతున్నారు. ఏం దొక్కుతున్నాడు? ఆ రోజు అదే మాట చెప్పాడు, ఈ రోజు అదే మాట చెప్తున్నాడు. మధ్యలో వీళ్ళు వచ్చి మాకు థియేటర్లు ఇవ్వటం లేదంటే మరి థియేటర్ వాళ్ళు ఏది బడ్జెట్ ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకుంటారు కదా. ఇప్పుడు సంక్రాంతి అంటే ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే మహేష్ బాబు గారికి యూఎస్ఏ లో భారీ క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. సంక్రాంతికి ఏంటంటే మహేష్ బాబు గారు 1.5 సంవత్సరం నుంచి మూవీ రాలేదు. ఎక్స్పెక్టేషన్ కానీ భారీ లెవెల్లో ఉందన్నమాట. చూడాలని ఆతృత ఉంటుంది. ఇప్పుడు ఎవరు పెట్టినా కానీ గుంటూరు కారం అనే చెప్తున్నారు అనమాట. మధ్యలో సినిమా వేసుకొని మాకు థియేటర్లు ఇవ్వటం లేదంటే అది ఎవడు ఏం చేసే కాదు బ్రో. నీ కంటెంట్ ఉంటే నెక్స్ట్ వీక్ రా. నిన్న ఫ్రైడే ఏ సినిమా లేదు, నిన్న వేసుకుంటే సరిపోయింది కదా. ఇప్పుడు నాకు థియేటర్ లేవంటే ఎలా దొరుకుతాయి? ఆడు ఉండేది అసలుకి సూపర్ స్టార్ అనమాట. ఫ్యాన్స్ ఆగలేకుండా ట్రైలర్ కే మీరు చూస్తున్నారు. బాగా కష్టపడ్డారు కదా గ్రాఫిక్స్ దానికోసం. ఏంటన్నా ఒక టైం తీసుకోండి అన్న, ఒక సర్టైన్ టైం తీసుకోండి. కంటెంట్ ఉంటే ఎప్పుడైనా కానీ జనాలు ఎంకరేజ్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్తాను, హనుమాన్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయినా గుంటూరు కారం జస్ట్ సూపర్ హిట్ వచ్చినా గానీ హనుమాన్ అనేది నిలబడదు. ఏంటంటే ఆయన పెద్ద హీరోలకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం దూసుకెళ్లిపోతుంది. ఇంకా చిన్న సినిమాలకి ఏంటంటే కంటెంట్ బాగున్నా కానీ జనాలు కనెక్ట్ గారు. ఇప్పుడు అలా తగ్గాలని రవితేజ గారు తగ్గారన్న. రవితేజ రీగల్ తగ్గారు. రవితేజ గారు సీనియర్ కాబట్టి వీళ్ళు తగ్గారు. ఇప్పుడు వెంకటేష్ గారికి ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, నాగార్జున గారికి ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్లస్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉందన్నమాట. ఇతను కొత్తోడు ఇలా వచ్చి వీళ్ళతో పోటీ పడటం అది ఎంతవరకు న్యాయం బ్రో? థియేటర్లు దొరకలేదంటే దానికి ఎవరు ఏం చేయలేరు. మేము కూడా హనుమాన్ చూడాలి దేవుడి సినిమా ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు రేపు రావడం వల్ల 4 సినిమాలు ఒకేసారంటే ఎవడో చూడడం. ఇంట్లో పండగ చేసుకోవాలి ప్లస్ సినిమాలు చూడాలంటే 1-2 చూస్తాం అనమాట. 4 చూసేంత ఓపిక ఎవరికి ఉండదు. బయట ఫ్యామిలీ ఆడియన్స్ ఏమంటున్నారంటే మాకు దబిడి ఏమొద్దు,
దేవుడితో ఉంటే సరిపోద్దని కూడా అంటారు కదా అంటుంటారు. ఇప్పుడు హిందీలో రిలీజ్ అవుతుంది కదా, ఆ. హిందీలో రిలీజ్ తెలుగు ఆడియన్స్ ఎట్లా హిందీలో చూస్తారన్న? మరి చూస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫిక్స్ అయింది కదా బ్రో. ఫిక్స్ అయిన దాన్ని బ్లాక్ చేసిన దాన్ని మళ్ళీ తీయాలంటే ఎలా అవుతుంది చెప్పు? ఇన్ని రోజుల నుంచి షూటింగ్ డీల్ అన్ని అంటున్నారు, ఫైనల్ గా వస్తున్నారు కదా. 6 months డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ గారు, నాగవంశీ గారు గుంటూరుకి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నామని. వస్తున్నప్పుడు మధ్యలో మీరు వచ్చి మాకు కావాలంటే ఎలా? సరేనా, డేట్ గురించి అంత క్లియర్ గా ఉన్న వాళ్ళు ఈవెంట్ ఎందుకు చేయట్లేదు? టైం ఈవెంట్ అంటే పోలీస్ పర్మిషన్ లేదు బ్రో, పోలీస్ పర్మిషన్ లేదు. నిన్నగానే ఏంటంటే మహేష్ బాబు గారు ఫారెన్ నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చారు, అక్కడ వస్తారని చెప్పారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఒక రూమర్ క్రియేట్ అయింది. ఇంకా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కలిస్తే ఏంటంటే మనకి ఇంకా బీభత్సం అవుతుందని వాళ్ళు భయపడి. అన్న ఇదే యూసఫ్ గూడలో పల్లవ ప్రశాంత్ ఇష్యూ అయిందని ఏమన్నా ఇది ఆపుతున్నారన్నా? ఉండొచ్చు బ్రో. ఇప్పుడు ఏంటంటే మన జస్ట్ ఒక బిగ్ బాస్ మన కంటెంట్ కి ఇంత రచ్చ జరిగింది కదా. ఇదేంటంటే మెయిన్ సర్కిల్ ఇక్కడ ట్రాఫిక్ ఏంటంటే సరౌండింగ్ గచ్చిబౌలి మొత్తం ఇరుక్కపోతుంది. జనాల దృష్టిలో గానీ ఆలోచించుకొని వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ కి చెప్పారు, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కాకపోతే ప్రొడ్యూసర్ మూవీ టీం నుంచి డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే ఇప్పటికన్నా అఫీషియల్ డే టు టైం ఇవ్వండి, ట్రైలర్ కోసం మేము వెయిట్ చేస్తాం. ఏంటంటే చాలా లాంగ్ నుంచి వచ్చిన్నారు ఇక్కడ హైదరాబాద్ లో స్టే చేయడం అంటే అంత మామూలు విషయం కాదన్నమాట. వీళ్ళని దృష్టిలో పెట్టుకున్నా కనీసం వాళ్ళ కోసం అన్నా కానీ ఒక పక్కా డేట్. గతంలో అవే బ్యానర్ వాళ్ళు ట్యాంక్ బండ్ మీద సార్ అని ఈవెంట్ చేశారు, మరి సార్ ఈవెంట్ చేసిన చోట పెట్టుకోవచ్చు కదా అంటే ట్యాంక్ బండ్ మీద. సార్ అంటే తమిళ హీరో ధనుష్ ఎక్కడ ప్యాన్ కదా, యాజ్ ఎ ప్యాన్ ఇండియా అది ప్యాన్ లో రిలీజ్ చేశారు కదా. ఏదైనా కానీ మహేష్ బాబు గారి క్రేజ్ మామూలుగా లేదు బ్రో. పోలీసు వాళ్ళు కానీ ఏంటంటే మా వల్ల కాదన్నారు. ఇప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారి ఫాలోయింగ్ అలా ఉందన్నమాట, మామూలుగా లేదు. ఆ సాంగ్ తోటి బజ్ ఇంకా ఎక్కువగానే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం 1000 మంది వస్తారంటే 10,000 మంది వస్తారు. ఇంకా మహేష్ బాబుని చూడటానికి ఇంకా వస్తున్నారంటే ఇంకా 20-30 వేల మంది వస్తారు. ఈ పట్టదు ఇంకా కృష్ణానగర్ యూసఫ్ కూడా ఇంకా పట్టదు అన్నమాట. అందుకనే అంటున్నారు మరి ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళిపోవాలి ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా ఇంకెక్కడన్నా ఇంకా అవుట్ కట్స్ లేకన్నా వెళ్ళాలన్నమాట. రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాలంటే నార్మల్ పీపుల్ చూడలేరు. జస్ట్ ఏదంటే మాకు ట్రైలర్ వదిలినా చాలు బ్రో. ఏంటంటే ఆడియో ఈవెంట్ లేకున్నా కానీ ఏంటంటే మా ట్రైలర్ వదిలినా కానీ ఏంటంటే ఆన్లైన్ లో ఫీల్ అవుతాం అనమాట. ఇంకేంటంటే మూవీ కానీ ఒక 3-4 రోజులే ఉందన్నమాట. ఈ 3-4 రోజుల్లో కూడా ఏంటంటే మనకి 11 night నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ నిద్రపోరు. బెనిఫిట్ షోలు ఈ ఫ్యాన్స్ షోలు ఉంటాయి కదా, వీటిలో అంగా మీద ఉంటారు. ఇప్పుడే వదిలితే కొంచెం ఫ్యాన్స్ కి ఏంటంటే కొద్దిగా హ్యాపీగా ఉంటదని అనుకుంటున్నాను. ఎలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మామూలుగా లేదు బ్రో. మహేష్ బాబు గారు కానీ గుంటూరు అనమాట. ఈ గుంటూరు కారం గుద్దితే గుంటూరు దాకా వినపడాలని మనకు సాంగ్ లో కూడా ఉందన్నమాట. సినిమా అయితే ఇంకా వేరే లెవెల్ లో ఉంటది బ్రో. అంటే కారం అంటేనే స్పెషల్ ఏంది ఇండియాలో గుంటూరు అనేది ఈ కారమే పెట్టారు. ఇంకా మంట ఎత్తిపోతుందనే అర్థం అనేది చెప్పొచ్చు బ్రో. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు మహేష్ బాబు గారి బొమ్మ పడుతుందా చూడాలని. ఏంటంటే ఇంకా అందులో త్రివిక్రమ్ గారు వీళ్ళు ఏంటంటే గతంలో అతడు కలేజాగాన్ వచ్చింది, కలేజాగాన్ హిట్టే. కాకపోతే ఏంటంటే ఆ టైంలో జనాలకి కనెక్ట్ కాల. ఇప్పటికే టీఆర్పీ రేటింగ్ దాన్ని కొట్టే సినిమా లేదన్నమాట. మనం టీవీలో కానీ ఒక సినిమాని అతుక్కుపోయి చూస్తున్నాం అంటే దాని రీజన్ ఏంది, అది కంటెంట్ బాగుంటేనే మనం చూస్తాం అనమాట. నాకైతే డెఫినెట్ గా హ్యాట్రిక్ పడుతుంది అని అనుకుంటున్నాను. ఇంకోటి కుర్చీ మడత పెట్టి అందరూ సాంగ్ ట్రోల్ చేస్తున్నారు. అది కాదు పిచ్చిన ఒకటే చెప్తున్నాను, ఆ సాంగ్ ముందు కుర్చీతో మహేష్ బాబు గారు ఫైట్ ఉంటుంది. చూడండి, ఆ కుర్చీ వేసుకునే కూర్చుంటాడు, ఆ కుర్చీ కూడా మడత కుర్చీ అన్నమాట. ఆ ఫైట్ తర్వాత సాంగ్ వస్తుంది. ఇది అది అర్థం చేసుకోండి. దీన్ని ట్రోల్ చేయడం కానీ చాలా వరకు ఇది చాలా దారుణం అని చెప్పొచ్చు. మహేష్ బాబు గారి మీద ఫస్ట్ ఏ ట్రోల్స్ లేవు, కావాలని ఫస్ట్ టైం ట్రోల్ చేస్తున్నారు. చిన్న పిల్లలకి ఏం చెప్పాలి, చిన్న పిల్లలకి ఏం చెప్పాలి, కుర్చీ మడత పెట్టి అది ఇది అంటున్నారు. మీ చిన్న పిల్లలకి మీ పేరెంట్స్ ఒకటే చెప్తున్నా, చిన్న పిల్లలు 1000 మందిని కాపాడాడు మహేష్ బాబు గారు. అది చెప్పండి. 1000 మంది పిల్లలు ఈరోజు బతుకున్నారంటే మహేష్ బాబు గారి పుణ్యమేనా? అది చెప్పండి మీ చిన్న పిల్లలకి. వాళ్ళకి కుర్చీ మడత పెట్టి మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 1000 మంది పిల్లలు ఈ రోజు బతుకున్నారంటే అది మహేష్ బాబు గారి గొప్పతనం అనే చెప్పొచ్చు అనమాట. ఆయన మీద ట్రోల్ చేయడం మాత్రం ఇది చాలా చాలా దారుణము. పాపం మన ప్రభాస్ గారి మీద ఏంది అసలు ఈ ట్రోల్స్ కూడా ఒక పరిమితి ఉంటుంది బ్రో. లాస్ట్ టైం ప్రభాస్ గారు కమ్ టు మై రూమ్ అన్నారు, అది జస్ట్ కామెడీగా తీసుకోవచ్చు. ఇంకా మిగతా అన్ని పర్సనల్ గా వెళ్ళడం, ఎతికి మరీ చూడడం అనేది అది చాలా తప్పనమాట. మనిషిలో కానీ ఎవరైనా కానీ లోపల 100 ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ట్రోల్ చేసేవాడు ఎవడు కానీ నేను ట్రోల్ చేస్తున్నానని రాడు. వాడు వచ్చేవాడిని ఏమన్నా సంజయ్ థియేటర్ గాడి ప్రసాద్ ఏమేస్తాడు రమ్మని, నేను ప్రభాస్ని ట్రోల్ చేస్తున్నాను, నేను మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నాను, వాడిని ఏమన్నా చెప్పమనండి. చెప్పినాక నెక్స్ట్ డే చూసుకుందాం. ట్రోల్ చేయడం పద్ధతి కాదు ఇది. వ్యక్తిని వ్యక్తిగతంగా తీసుకొని విమర్శించడం, అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం అసలు ఇది పద్ధతే కాదు బ్రో. ఒకప్పుడు లేదు, ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోతా ఉంది. ఇది వరకు యూట్యూబ్ గానీ ఏంటంటే గట్టిగా వెళ్ళి మీద యాక్షన్ తీసుకోవాలి. ఏంటంటే చిన్న హీరోలు మా కమెడియన్స్ అయితే ఓకే, బ్రహ్మానందం గారు మీమ్స్ చేస్తారు, ఆయనే చెప్పారు నాకు. పెద్ద హీరోలు పాన్ ఇండియా హీరోలకి ఇప్పుడు నెక్స్ట్ టైం రాజమౌళి, మహేష్ బాబు గారు మూవీ వస్తుంది, ఇది హాలీవుడ్ రేంజ్ లో వెళ్తుంది. ఇటువంటిప్పుడు ఈ ట్రోల్స్ అనేది చాలా దారుణం అన్నమాట. ఇవి ఆపేస్తే చాలా బెటర్ అని అనుకుంటున్నాను బ్రో. గుంటూరు కారం బ్రో. గుంటూరు కారమే